దయచేసి కళ్ళు మూసుకో. ఈ సమయంలో హృదయం మీద చేయబెట్టుకోండి. ఈ సమయంలో ప్రభువా, మమ్మల్ని పిలిచినావు అయ్యా, పిలిచిన వాడవు, పలకకుండా ఉండవు నాయనా. మా హృదయాలన్నిటినీ నీకు సమర్పిస్తున్నాను. ఈరోజు పరిశుద్ధమైన శుక్రవారం రోజున యేసునామమున తిరు హృదయానికి, ఇక్కడున్న ప్రతి బిడ్డ హృదయాన్ని నీకు అంటగొడుచు. ప్రతి కను, ప్రతి చేయి, ప్రతి కాలు, సమస్తానికి అయా ఆధారభూతుడవు నీవు. ప్రతి బిడ్డను యేసు రక్తములో ముద్రిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యేసు రక్తములో బిడ్డలు కడగబడుదురుగా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నా గొంతు కూడా యేసు రక్తములో కడగబడునుగా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. I am binding and casting out every evil spirit in the mighty name of Jesus, O Lord. Amen. Hallelujah. ప్రతిదీ కూడా తండ్రి, strike them Lord with all seven swords, especially with the sword of Elisha, Messiah and Saint Gabriel. అయా, ఈ దేవాలయాన్ని, చుట్టుపక్కల ఉన్న ప్రతి పరిస్థితిని, ప్రాంతాలను, అయ్యా ఇక్కడ ఉన్న ప్రతిదీ నాయన అన్నిటిని నీకు సమర్పిస్తూ మా హృదయాలతో నువ్వు మాట్లాడబోతున్నలకు అమ్మ మరియతని నిష్కలంక మాత మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా మేము అడుగుచ్చు. మా నాథుడైన నజరేయుడైన యేసు నామములో అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి హృదయాలు ఎక్కడున్నాయి చెప్తారా ఎవరైనా? నీ హృదయం ఎక్కడుంది అని అడిగితే ఏం చెప్తావు? సరే, నీ హృదయంలో ఎవరున్నారు అని అడిగాడు. దేవుడే అడిగాడు. దేవుడే అడుగుతున్నాడు మనల్ని, నన్ను కూడా అడుగుతున్నాడు. జోష్నా, నీ హృదయం ఎక్కడుందని అడుగుతున్నాడు దేవుడు నన్ను. నేను మనసులో చెప్పుకుంటున్నాను ఎక్కడుందో. ఇప్పుడు చెప్పుకోండి ఒక్కసారి, మన హృదయాలు ఎక్కడున్నాయి? పొలం పండ్లు ఉండాలి, తప్పదు, తప్పు లేదు కూడా, ఉండాలి. కానీ దేవుడికి ఇచ్చే సమయాన్ని దేవుడికి ఇవ్వాలి, పనికి ఇచ్చే సమయాన్ని పనికి ఇవ్వాలి. ఎందుకంటే మనం అందరం ఇక్కడ సజీవ లెక్కలో ఉన్నామా? బ్రతికే ఉన్నామా? ఒకరు బ్రతికి లేకపోతే పొలం దగ్గరికి ఎవరు వెళ్ళాలి? బ్రతికి లేకపోతే నీ భర్త ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఈ రోజు భార్యలందరూ ఈ మాట చెప్తే నీ భర్త చర్చికి రాకపోయేవాడా? ఎందుకంటే ఆత్మ రక్షింపబడితేనే రక్షణ. ఈయన పేరేంటి? రక్షకుడు. ఎందుకు వచ్చారు ఈ లోకానికి? రక్షించడానికి. మరి రక్షించడానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. మనమేమో వద్దొద్దొద్దు, నాకు అక్కడ జాబ్ పోతుంది, అక్కడ బిజినెస్ పోతుంది, ఇంకేదో పోతుంది, ఒక్కరోజు లీవ్ ఇవ్వరా? ఫాదర్ చెప్పాడు కదా, 2 రోజుల ముందే, 3 రోజుల ముందే ఒక్కరోజు లీవ్ ఇస్తారుగా. అయినప్పటికీ కూడా మనము కొంతమందినే వచ్చాము, దేవుడికి మహిమ కలుగును గాక. కానీ ఎన్ని రోజులు ఒంటరి? ఎన్ని రోజులు నువ్వు ఒక్కదానివే దేవుని తెలుసుకుంటావు? ఎన్ని రోజులు నువ్వు ఒక్కదానివే దేవుని ప్రార్థిస్తావు? ఇంకా ఎన్ని రోజులు నీ భర్తని అలానే వెళ్ళమని చెప్తావు? నిజంగా చెప్తున్నానండి, సాక్ష్యముగా నా భర్తకి నాకు గొడవ అయ్యేది చర్చి దగ్గరనే. కొంతమంది ఉన్నారు ఇక్కడ, చర్చికి రాయ్యా అని నేను అంటాను. ఇప్పుడు వస్తున్నాను అనుకోండి, ఒకప్పుడు 4 సంవత్సరాల ముందు విషయం నేను చెప్పేది. మా ఇద్దరికి గొడవ అయ్యేది అక్కడే. నువ్వు చర్చికి రాయ్యా, దయచేసి నీకు దండం పెడతాను, కాలు పట్టుకుంటాను కూడా, పోపో నేను రానుకో. ఊరికే గంటలు గంటలు ప్రార్థనలు, గంటలు గంటలు వాక్యము. కనకనీయ కథోలిక సభలో 2-3 గంటలు వాక్యం ఏమైనా చెప్పారా? చెప్పండి మీరే. ఎంతసేపు దివ్యబలి పూజ? గంట సేపు. గంట ఈ బ్రదర్ కొడుతూనే ఉన్నాడు, గంట సేపు నుంచి మైక్ లో చెప్తూనే ఉన్నాడు, రండమ్మా రండమ్మా అని. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, మరి ఆత్మల రక్షణ కొరకు ఇక్కడ మనం అందరం పనిచేసే వాళ్ళమే. బైబిల్లో నుండి ఎవరైనా వారి పనిని విడిచిపెట్టి దేవుడి కోసం, వాక్యం కోసం ఎవరైనా వచ్చారా అని మనం చూస్తే అపోస్తల కార్యములు తీయండి. బైబిల్ ఎంతమంది దగ్గర మీ చేతులు ఎత్తండి, బైబిల్ చూపించండి, బైబిల్ చూపించండి. ఓకే, అందరూ పొలం పనులకు వెళ్తారు. ఏదైనా పని ఉన్నప్పుడు గొడ్డలి లేకుండా వెళ్తావా? పార లేకుండా వెళ్తావా? అవన్నీ జీవితాలని ఒక్కొక్కసారి బై మిస్టేక్ అయి ఆ గడ్డపారో ఆ పారో మన మీద పడితే ఏమవుతుంది? చచ్చిపోతాం. వాక్యం పట్టుకుంటే ఏమవుతుంది? బ్రతుకుతాం. ఇది బైబిల్. ఎంతమంది నమ్ముతున్నారు యేసయ్య వాక్యం అని? మరి ఏది చేతిలో వాక్యం? ఏది చేతిలో వాక్యం లేకుండా బ్రతుకులో ఎలా ఫలిస్తుంది? ఈ రోజు ఇప్పుడు ఈ ప్రశ్న కొంతమందికి బ్రదర్స్ వస్తుంది ఇక్కడ. ఇది చేతిలో బైబిల్ పట్టుకోవడం డాంబికత్వం. ఇది పట్టుకున్నాను కాబట్టి దేవుడు ఇక్కడి వరకైనా నన్ను పిలిచాడు.
ఇది పట్టుకోకపోతే నేను చచ్చిపోయి చాలా ఏళ్ళు అయ్యేది. సూసైడ్ చేసుకొని అంటే ఆత్మహత్య చేసుకొని చాలా ఏళ్ళు అయ్యేది. భర్త ఇష్టం లేదు, తల్లిదండ్రులు ఇష్టం లేదు, అత్తమామ ఇష్టం లేదు, నాకు నేనంటే ఇష్టం లేదు, చచ్చిపోతే బాగుండు అని అనేక ప్రయత్నాలు చేశాను. కానీ దేవుడి వాక్యం మాత్రమే బ్రతికించింది. నిజం చెప్తున్నాను. అమ్మ నాన్నకి తెలీదు బయటికి వెళ్ళి ఆడపిల్లలు ఏం చేస్తున్నారు, అబ్బాయిలు ఏం చేస్తున్నారు. అమ్మ నాన్నకి అత్తమామకి లేదంటే భర్తకి తెలీదు బయటకు వచ్చి ఏం చేస్తున్నామో. ఒక స్త్రీ లేదంటే ఒక పురుషుడు ఏదైనా తప్పు చేయాలనుకుంటే అందరి కళ్ళు కప్పి చేయగలుగుతాడు, కానీ ఒక్కరి కళ్ళు కప్పలేడు. ఎవరు ఆ ఒక్కరు? దేవుడి కళ్ళు. 139వ కీర్తన మనం చూసాము. దావీదు కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, అయ్యా నేను ఆకాశం వరకు వెళ్ళినా అక్కడ ఉంటావు, ఈ భూమండలంలో జీవించిన ఇక్కడ ఉంటావు, సముద్రంలోకి వెళ్ళినా అక్కడ ఉంటావు, అసలు నీ కన్ను నుంచి నేను ఎక్కడ తప్పించుకోగలనా? మరి నిన్ను నన్ను బైబిల్ పట్టుకున్నప్పుడు ఎవరు చూస్తున్నారు? దేవుడు. మరి ఏది బైబిల్? ఏది? ఎంత సంపాదించాం మనం? ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి, ఎన్ని కార్లు ఉన్నాయి? లేదంటే అదంతా లేదండి అంటే 3 పూట్లైనా తింటున్నాముగా, తినకుండా ఉన్నాం కదా. మరి అలాంటిది వాక్యం లేకపోతే ఎలా? 250, 350 బైబిల్. నేను డబ్బులు పెట్టి బైబిల్ కొనలేను అని ఇక్కడ ఎవరైనా ఉంటే నాకు చెప్పండి. నేను సిటీకి వెళ్ళి మరి అక్కడి నుంచి మీకు ఇక్కడ పంపిస్తాను చిన్న వాటి ద్వారా. ఆల్రెడీ చేస్తూనే ఉన్నాం. అది ప్రాటెస్టెంట్స్ వాళ్ళకి 66 పుస్తకాలు కాకుండా 73 పుస్తకాల పరిశుద్ధమైన పరిపూర్ణమైన గ్రంథం చదివితే మనం జ్ఞానవంతులం అవుతామని పరిశుద్ధమైన గ్రంథంలో ఉండక్క అంటే వాళ్ళు నమ్మి ఇప్పటికి 4 అమ్మాయిలు, ఒక అమ్మాయి బెంగళూరు, ఇంకో అమ్మాయి మొన్న వచ్చింది గుంటూరు, ఇంకొక అమ్మాయి సంధ్య హైదరాబాద్ లో ఉంటుంది. వీళ్ళందరి పేరు నేను చెప్తున్నాను, వీడియో కూడా రికార్డ్ అవుతుంది, వాళ్ళందరూ కూడా వాక్యం చూస్తారు, వారందరూ కూడా సాక్షులే. ప్రాటెస్టెంట్స్ అయిన వాళ్ళు 66 పుస్తకాలు పక్కకు పెట్టి కలతలేని కథలిక శిశువు మనకిచ్చిన పరిపూర్ణమైన గ్రంథాన్ని పట్టుకోవడానికి ఆ బిడ్డలు నాకు సెండ్ చేయక్క, నాకు పంపియక్క అని అడుగుతున్నారు. మరి మనకేమైందండి? బైబిల్ లేదా మీ ఇళ్ళలో? ఉన్నాయా లేవా? నిజం చెప్పండి తల్లి. నేను మీకు ఒక బిడ్డ లాంటిదని చెప్పాలి దయచేసి. మీరు నిజం చెప్పండి, అబద్ధం చెప్పద్దు. బైబిల్ ఎక్కడ ఉంది? ఇంట్లో సెల్ఫ్ మీద ఉంది కదా. దేవుడి దగ్గరే ఉందా? దేవుడి దగ్గర ఉందా? ఓకే, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఈ సమయంలో బైబిల్ మన జీవితంలో మూలాధారం. యేసయ్య క్రీస్తే వాక్యం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తుంది చెప్పండి ఎవరైనా చూద్దాం. ఆది యందు వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై. యోహాను 1:14 మానవుడై మన మధ్యలో నివసిస్తున్నాడు. అవునా? మరేది నివసించట్లేడుగా. బైబిల్ గర్భం మీద పెట్టుకొని చదువు, ఏ లోకం ఉంది? విడుదల వస్తుంది. ఆమె హృదయం మీద పెట్టుకొని చదువు, ఎలాంటి కపటం ఉంది మన హృదయంలో? విడుదల వస్తుంది. ఆమె ఎందుకంటే వాక్కు ఎవరు? శక్తి, పరిశుద్ధాత్మ శక్తి. యేసుకున్న పేరేంటి? దేవుడు, రక్షకుడు, ఆది సంపూర్ణుడు, ఆల్ఫా ఒమేగా, మొదటివాడు కడపటివాడు, ఆదిను అంతమునై ఉన్నాడు. ఈ దేవాతి దేవుడు వాక్కై ఉన్నాడు. ఈ వాక్యం అంతకు ఈ వాక్యం ఇప్పుడు 2 చేతులు చాపి అక్కడ స్త్రీల మీద ఇప్పుడు 14 స్థలాలు ధ్యానిస్తున్నారా? ఎస్, మంచిది. 14 స్థలాలు ధ్యానిస్తున్నారు. ఏం ధ్యానిస్తున్నాం? వాక్కు. దేవుడై వచ్చాడు. ఎలా వచ్చాడు? మానవ రూపంగా వచ్చాడు. నమ్ముతున్నావా? మరి విశ్వసిస్తే వాక్యమేది జీవితంలో, విశ్వసిస్తే బైబిలేది మరి జీవితంలో. విశ్వసిస్తే నీ పర్సులో మొబైల్ ఉంది కానీ బైబిల్ చేతిలో ఎందుకు లేదు? విశ్వసిస్తే చాలా మంది ఇక్కడ ఉన్నాం స్త్రీలము, మనకి సపరేట్ గా కొన్ని ప్రైవేట్ ప్లేసెస్ ఉంటాయి, పర్సు కూడా జాబ్ పెట్టుకుంటాం. బైబిల్ ఏది మరి? ఎప్పుడైతే చేతిలో బైబిల్ పట్టుకోలేవో హృదయంలో కూడా వాక్యం ఉండదండి. ఇది నిజం. ఎందుకంటే బైబిల్ పట్టుకుంటే బ్రతుకులు మారుతాయి. లిటరలీ నేను చెప్తున్నానండి. చచ్చిపోయేదాన్ని నన్ను బ్రతికించాలంటే దేవుడు మాత్రమే బ్రతికించాడు. దేవుడికి మహిమ చెల్లింది కాక. ఒకసారి క్లాస్ కూడా. ఎందుకంటే ఒకవేళ నేను చచ్చిపోతే పీడ వదిలిపోయేది ఈ ప్రపంచానికేమో, కానీ దేవుడి మహిమకరంగా జీవించకుండా నా బ్రతుకుని నేను కోల్పోయేదాన్ని. ఎంతో మంది బిడ్డలు నిరాశ నిస్పృహలో, హృదయంలో ఉన్న వేదన భారంతో గ్రూప్ లో జాయిన్ అయినప్పుడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు మా బ్రతుకులు ఇలా మారాయంటే ఎంత ఆనందం తెలుసా? ఒక్కరిని బ్రతికించి చూసాను ఎప్పుడైనా?
రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు ఎవరికైనా యాక్సిడెంట్ అయింది, దేవుడు ఏమన్నాడు? నిన్ను ప్రేమించినట్లే ఎన్నో ఆజ్ఞ ఇది, ఎన్నో ఆజ్ఞ. మొట్టమొదటిది ఏంటిది? దేవుని ప్రేమించాలి, అవునా కాదా? రెండో ఆజ్ఞ ఏంటి? నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వాడిని ప్రేమించాలి. నువ్వు ఇప్పుడు అదే రక్తపు మడుగులో నువ్వే ఉన్నావు, ఎవరో వెళ్ళిపోతున్నారు, నువ్వేమనుకుంటావు? ప్రభువా నన్ను బ్రతికించంటే ఏసే డైరెక్ట్ దిగొచ్చి ఇదిగో జోష్ నేను నిన్ను బ్రతికిస్తాను లే అనడు. ఒక మనిషిని పంపిస్తాడు. ఆ మనిషి నువ్వెందుకు కాకూడదు? నువ్వు నేను ఎందుకు కాకూడదు? అసూయ, స్వార్థము, నాకే ఉంది, నా పొలం నాదే, నా జీవితం నాదే, నా బంగ్లా నాదే, నా ఇల్లు నాదే, నా కుటుంబమే. అమ్మ ఒక్కటి ఆలోచించండి ఈ సమయంలో, భూమి ఆకాశము చేశాడా లేదా దేవుడు? అవునా కాదా? గట్టిగా చెప్పాలి ఆన్సర్. భూమి ఆకాశాన్ని దేవుడు చేశాడా లేదా? నా గొంతు నొప్పి ఉంది, నేను ముందే చెప్తున్నా, కొంచెం పోతే ప్రాబ్లం ఏమనుకోకండి. గొంతు నొప్పి ఉన్నా కూడా దేవుడు వాడుకుంటాడు, దేవుడికి మహిమ. కాబట్టి దేవాది దేవుడు మనల్ని చేశాడా లేదా? నీ తల్లి గర్భంలో నువ్వే పుట్టావా? దేవుడు పుట్టించాడుగా. నీ గర్భంలో నీ పిల్లల్ని దేవుడు పుట్టించారా? నువ్వు పుట్టించావా? భర్త పుట్టించారని చెప్తున్నారా కొంతమంది ఇక్కడ? యాకోబు మనము పాత నిబంధనలు చూసాము. రాహేలు వచ్చి భర్తను అడుగుతుంది, నువ్వు పిల్లల్ని పుట్టిస్తావా లేదా చచ్చిపోమంటావా పోయి అని అడుగుతుంది. యాకోబు చెప్పిన మాట ఏం తెలుసా? పిచ్చి పట్టిందా? అంటే మన లాంగ్వేజ్ లో చెప్తున్నా నేను, పిచ్చి పట్టిందా నీకు? సృష్టికర్త దేవుడు, గర్భాన్ని తెరిచేది దేవుడు, మనుష్యుడు కాదు. నీ భర్త కరెక్ట్ గా చెప్పాలంటే పెయిన్స్ వస్తే, ప్రసవ వేదన వస్తే పుట్టిస్తాడా పిల్లల్ని? ఆపరేషన్ తీసుకొస్తాడా? హీ డోంట్ నో ఎనీథింగ్. ఏమీ తెలియడానికి కేవలం హ్యాపీగా భార్య ఇచ్చాడు దేవుడు, భర్తను ఇచ్చాడు, ఇద్దరు కలిసి ఆనందంగా ఉండాలి. ఇట్స్ ఎ హోలీ సాక్రమెంట్, అంటే ఒక దివ్యమైన వివాహమైన ఈ యొక్క దాన్ని ఏమంటారక దివ్య సంస్కరణ పెళ్లి అనేది. ఇది పరిశుద్ధమైనది. మన దేహాల గురించి కూడా మనం మాట్లాడుకోవడానికి మనం బాధపడద్దు. ఎందుకు తెలుసా? ఇట్స్ ఏ హోలీ టెబర్నకల్, దివ్య మందసాలం. మనం అందరము, మరి తనకున్న పేరేంటి? దివ్య మందసం. ఆ తల్లి దివ్య మందసం. ఆ మందసంలో ఎవరున్నారు? యేసయ్య గర్భము. ఇప్పుడు నీ గర్భం నుంచే కదా పిల్లలు వచ్చింది. నీ భర్త అనేది కదా తల్లి, నీ భర్త సహాయపడ్డాడు అంతే. ఒకవేళ నీ భర్త సహాయపడ్డప్పటికీ దేవుడి కనుచూపు లేకపోతే పిల్లలు పుట్టరు. నాకు పుట్టలేదా? 9 ఏళ్ళైంది పెళ్ళై, పిల్లలు పుట్టలేదు. ఈ యొక్క గ్రామాల్లో ఎంతమందికి పెళ్ళిళ్ళయ్యాయి, పిల్లలు లేరుగా కొంతమందికి. నీకు మాత్రమే ఎందుకున్నారు? నువ్వు సరిచేస్తావు వాళ్ళ బ్రతుకులని, నువ్వు సరిదిద్దుతావు వాళ్ళ బ్రతుకులని. నువ్వు నేను చేయలేమది. పరిశుద్ధమైన బైబుల్ చేయాలది. వెళ్ళి మనం బైబుల్ చదువు అని అంటే గుడ్డోడు ఏమంటాడంటే, అమ్మా ప్రైజులా, ఇటు చూడాలి తల్లి, అందరం ఇటు చూద్దాం. ప్రైజులా. మన ఫోకస్ దేవుడి మీద ఉండాలి, వాక్కు మీద ఉండాలి. అప్పుడే మనం ఇంత దూరం వచ్చాం కదా దేవుడి కోసం. దేవుడి యొక్క సన్నిధికి వచ్చేవారు ధన్యులు, దేవుడి యొక్క సముఖంలోకి వచ్చిన వారు ఆనందిస్తారు. కాబట్టి మనం అందరం ఆనందించి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? దేవుడి వాక్యాన్ని వినగలగాలి. పేతురు ప్రసంగిస్తున్నప్పుడు, ఉపదేశిస్తున్నప్పుడు అపోస్తల కార్యంలో అక్కడ ఉన్న వాళ్ళందరి మీదకి ఎవరు వచ్చారు? ఎస్, క్లాస్ లో ఒకటి పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు. చేయి పెట్టి యేసు నామములో కలిగిన ఇదంతా అవసరం లేదు. వాక్యం చెప్పు, పరిశుద్ధమైన గ్రంథంలో వాక్యం చెప్పు. వాక్యమే విడుదల, వాక్యమే స్వస్థత, వాక్యమే విమోచన, వాక్యమే బ్రతికిస్తుంది. ఒక సాంగ్ ఉంటుంది కనుక, వాక్యమే, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మది. ఆమేన్. ఎస్, కాబట్టి ఆ దేవాదేవుడు మనకి చెప్తుంది. మనకి వాక్యం టైం ఉండదు, ఎందుకంటే అందరూ లేట్ వచ్చిందిగా. 9:30కి దేవాదేవుడు ఈ బ్రదర్ ద్వారా మన అందరినీ పిలిచాడు. అవునా? ఫాదర్ కూడా పర్మిషన్ ఇచ్చారు. కానీ మనం ఎన్ని గంటలకు వచ్చాం? దేవుడి దీవెన కూడా నీకు 9:30కి నేను నీతో మాట్లాడతానని అపాయింట్మెంట్ ఇస్తే
ఇంటర్వ్యూ ఇస్తే 9:30కి వెళ్తావా, 9 గంటలకు వెళ్తావా? 9 గంటలకి వెళ్తావు. మరి దేవుడు 9:30కి అపాయింట్మెంట్ ఇస్తే 10 గంటలకు ఎందుకు వచ్చావు? క్రమశిక్షణ లేదు. మనమే క్రమశిక్షణలో లేము, మళ్ళీ మన పిల్లలు క్రమశిక్షణలో ఉండాలి. మనం ఫోన్ పట్టుకొని బైబిల్ పట్టుకో అయ్యా అని నీ కొడుక్కి చెప్తే వినడు. మనము అనవసరమైనవి చూస్తూ మా గుడ్డోడుకో లేదంటే పాపకో మంచి చూడయ్యా, వాక్యాలు వినయ్యా, బ్రతుకుని కోరుకోకయ్యా అని చెప్తే వాడు వినడు. ఏమంటారు మనసు నుంచి? మా డాడీ నాకు చెప్తున్నాడు, ఈయన ఏషాలని నాకు తెలియదా? మా అమ్మ తెలిస్తే ఉతికి పారేస్తుంది ఈయన ఏషాలని తెలిస్తే. వైస్ వర్సా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనము మాట్లాడుతున్న ఈ వాక్యము అటెన్షన్, క్రమశిక్షణలో మనల్ని పెడుతుంది. ఒకవేళ వాక్యం మనల్ని క్రమశిక్షణలో నడిపించలేదంటే మనము వినట్లేము అని అర్థము. ఆ తప్పు మనదే. దేవుడు నిన్ను నన్ను ఫ్రీగా బ్రతకమని ఇచ్చాడు, అవునా? డబ్బులు పెట్టమన్నాడా? ఇక్కడికి వచ్చేటప్పుడు మీరు డబ్బులు పే చేస్తారా? బయట మంచిగా దేవాలయానికి వచ్చి కూర్చొని వాక్యం వింటున్నారు. కాబట్టి ఒకసారి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనం విందాము. ఎవరైనా చదువుతాంటే చదవండి. విన్నవారిలో తయతీర నగరము నుండి వచ్చిన లిదియా అను స్త్రీ కలదు. ఆమె ఉదావర్ణము గల వస్తువులను అమ్ముకొను వ్యాపారస్తురాలు, దైవ భక్తురాలు. ప్రభు ఆమె హృదయము తెరిచి పౌలు బోధను సావధానముగా వినునట్లు చేసెను. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది బైబిల్ చదవట్లేము. అందుకే ఎక్కడుంది అపోస్తుల కార్యములు? బైబిల్ పట్టుకుంటే అపోస్తుల కార్యములు ఎక్కడుంది? లేదంటే ముందు మత్తయి సువార్త ఉందా, దాని తర్వాత ఏ వార్త ఉంది, దాని తర్వాత ఏ సువార్త ఉంది, అసలు యేసయ్య ఏం చెప్తున్నాడు, అసలు నేను ఎందుకు బ్రతికున్నాను, అసలు నేను ఎందుకు బ్రతికుండాలి, అసలు ఈ లోకంలోనే నేను ఎందుకు ఉండాలి, నా భర్త ఎందుకు ఇలా ఉన్నాడు, నా భార్య అలా ఎందుకుంది, నా బిడ్డల బ్రతుకులు ఎందుకు ఇలా ఉన్నాయి, మేమందరం ఇక్కడ ఒంటరిగా ఉన్నాము, నా బిడ్డలు ఎందుకు ఎక్కడో దూర ప్రదేశంలో ఉన్నారు. అనుక్షణం భయం 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 భయం, ఎక్కడ వార్త వస్తుంది, ఎక్కడ ఏమవుతుంది అనే భయం. బైబుల్ లేదు కాబట్టే భయం. బైబిల్ హృదయానికి దగ్గరగా ఉంటే భయం ఉండదు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇక్కడ సందర్భం ఏంటంటే పరిశుద్ధమైన గ్రంథంలో ఉంది. నేను నా సొంత మాటలు చెప్పట్లేను. అపోస్తుల కార్యములు అనే పుస్తకం ఉంది బైబిల్లో, కొత్త నిబంధనలో ఉంటుంది. ఈ అపోస్తుల కార్యములు ఇంకొక పేరు కూడా ఉంది, పరిశుద్ధాత్మ కార్యములు అని అర్థం. అంటే దేవాది దేవుడి యొక్క ఆత్మ ప్రజల మధ్యలో కొంతమంది ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నప్పుడు చేసిన కార్యాలు. అదే కార్యము అక్కడ ఒక వ్యక్తి జీవితంలో జరుగుతుంది. అదేంటంటే మనలాగానే ఒక స్త్రీ, పౌలు గారు అక్కడ ప్రసంగిస్తూ ఉన్నారు, ఒక నదీ తీరముకి వచ్చి ప్రసంగిస్తున్నారు. మనం అందరం ఎక్కడ కూర్చున్నామమ్మా? చెప్పాలి, నోరు విప్పి చెప్పాలి అందరూ. ఈ నోరు దేవుడేగా ఇచ్చింది, మరి దేవుని మహిమపరచాలంటే నోరు విప్పి చెప్పాలి. మనం అందరం ఎక్కడ కూర్చున్నాం? అయ్యలాగా మీరు కూడా చెప్పాలి, మీరు తండ్రి ప్లేస్ లో ఉన్నారు, మీరు కూడా చెప్పాలి. ఎక్కడ కూర్చున్నాం? దేవాలయంలో కూర్చున్నాం, దేవుని ఆలయం. కానీ ఈ స్త్రీ ఎవరు? ఈమె పేరంటే లిదియా. ఈమె ఎక్కడికి వెళ్ళిందంట? నదీ తీరంలోకి వెళ్ళి వాక్యం ఉంటుంది. ఎలాంటి స్త్రీ చూడండి, ఈమె వ్యాపారస్తురాలు. ఏమి వ్యాపారం చేసుకుంటుందంటే ఉదావర్ణము గల వస్తువులను అమ్ముకునే వ్యక్తినా. కానీ ఆ రోజు దేవుడు పిలిచినట్లుగా పౌలు గారి బోధనలు వినడానికి ఆ స్త్రీ అక్కడికి వచ్చింది. ఈరోజు మనం అందరం వచ్చామా? అలానే ఆ స్త్రీ వెళ్ళింది. ఆ సమయంలో పౌలు ప్రసంగిస్తున్నప్పుడు, దేవుడు వాక్యం చెప్తున్నప్పుడు, లిదియా హృదయము తెరవబడింది. ఆమేన్. యేసు నామములో మన హృదయాలు తెరవబడినగాక, యేసు రక్తములో కడగబడి. ఆమేన్. హల్లెలూయా. లార్డ్ గివ్ us the fear of the Lord. దేవుని యందు భయభక్తి కలిగి జీవించిన బిడ్డలు ఎలా ఉంటారంట? వృక్షము వలె ఎదుగుతారు. భయము భక్తి రెండు ఉండాలి. దేవుడు అంటే భయం ఉండాలి. నీ బిడ్డకి, నీ కుమారుడికి, నీ కుమార్తెకి నువ్వంటే భయం లేదంటే ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతాడు. నువ్వంటే భయము భక్తి లేదనుకో, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతాడు.
లేదు లేదు మా నాన్న వేస్ట్, లేదు లేదు మా అమ్మ వేస్ట్, కానీ పొలాలు మాత్రం కావాలి, కాగితాలు మాత్రం కావాలి, డబ్బు మాత్రం కావాలి, నువ్వు చేస్తున్న ప్రతిదీ వాడికి కావాలి, కానీ నువ్వొద్దట. ఈరోజు ప్రపంచంలో జరుగుతున్నాయి. ఆస్తిపాస్తుని రాపించుకొని దాని తర్వాత మా అమ్మ కాదు మా నాన్న కాదు, సంబంధమే లేదు అనుకోకమ్మా. ఇక్కడున్న నీ మనస్సులో ద్వేషాన్ని కాదు నింపడానికి వచ్చింది, కానీ దేవుడి మీద మన ఫోకస్ ఉండాలి, యేసయ్య మీద మన నిరీక్షణ ఉండాలి, యేసయ్య మీద మన కనులు ఉండాలి. ఇప్పుడు ఉన్న పరంగా ఎవరైనా మనం చనిపోయామనుకో ఏం చేస్తాం? ఉన్న పరంగా ఎవరైనా ఇక్కడ ఒక వ్యక్తి ఎవరైనా చనిపోయారనుకో, యేసునామములో చనిపోకుండా కాక దేవుడి చిత్తం అయితే ఏం చేస్తాం? ఏం చేస్తాం తల్లి? చనిపోయారా లేదా ఆ వ్యక్తిని చెక్ చేస్తాం. ఎలా చెక్ చేస్తాం? ఊపిరి వస్తుందా లేదా? జీసస్ ఈజ్ అ బ్రెత్ ఆఫ్ అవర్ లైఫ్. ఆదాముకి ఊపిరిని పోసింది ఎవరు చెప్పాలి? యావే ప్రభువు. బైబిల్ కరెక్ట్ చదవట్లేదు మనం. ఆది కాండంలో ఉంది, మొట్టమొదటి పుస్తకం. మనలో ఇప్పుడు వచ్చిన వాళ్ళ ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయి ఇంట్లో? చేయలేబట్టండి. ప్రతి ఒక్కరు ఉన్న వాళ్ళు మాత్రమే లేబట్టండి. లేపండి, చేతులు లేపండి. అయ్యో యేసయ్య ఇట్లా వ్యక్తి గంట సేపు ఉంటే, గంటలు కాదు జీవితకాలం మొత్తం ఉంటుంటే 2 నిమిషాలు లేపలేవేంటి? చెయ్యి లేపండి అందరూ. అంకుల్ లేపండి, చేయి లేపండి. తాత చేయి లేపండి. చూడండి, ఇలా లేపాలి దేవుడి కోసం మన చేతులు. ఇలా లేపితే ఏమవుతుంది? హెచ్చింపబడతావు. ఆమె చెప్పుకో, హెచ్చింపబడతావు. ఆమె తలగా దేవుడు ఉంచుతాడు. ఆమె తోకగా ఉంచడు. తోక ఎప్పుడు ఉంటుంది? కింద ఉంటుంది. తల ఎలా ఉంటుంది? పైన ఉంటుంది. పైకెత్తు చేతులు. మరి ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈ దైవ భక్తురాలు లిదియా. దైవ భక్తి అనగా దేవుడి యందు భయము భక్తి కలిగి దేవుడు పిలవగానే రావడం. పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఏ బిడ్డలైతే పరిశుద్ధాత్మ ప్రేరణ ఉంటుందో సమయానికి వస్తారు చర్చికి, సమయాన్ని వెళ్తారు ఇంటికి, సమయానికి పనులు చేసుకుంటారు, సమయానికి అన్ని సమకూర్చుకుంటారు. నిద్రపోరు నాలాగా సోబరిపోతులాగా ఇళ్ళల్లో. ఈరోజు చూసుకున్నాక ఇంట్లో నేను 7 గంటలు పడుకున్నా. పొద్దున 3 గంటలు లేసాము, దాని తర్వాత మళ్ళీ 7 గంటలు పడుకుని 8 గంటలు లేసాము. అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఈమె పేరేంటి చెప్పండి? ఇక్కడ పౌలు గారి ప్రసంగాన్ని వింటున్న దైవ భక్తురాలి పేరేంటి? ఇది మనం నేర్చుకోవాల్సిందే ఈ వాక్యాలు ఈ రోజున. యాక్చువల్లీ వాక్యం అంటే అండి ఫ్లో వెళ్ళిపోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు వస్తుంటే అలా 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 చెప్పుకోవడం వెళ్ళిపోవడమే నా పరిచర్య, నా దేవుడిచ్చిన బహుమానం. కానీ ఇక్కడ ఎలా ఉందంటే బైబుల్ చాలా మంది చదవట్లేదు, కాబట్టి నేను కొంచెం స్లోగా వెళ్తాను. ఓకేనా? 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 సరే అని చెప్పండి నోటితో. ఎస్. ఇక్కడున్న ఈ దైవ భక్తురాలు ఏం చేస్తుందంటే వెళ్ళి వాక్యం వింటున్నప్పుడు ఎవరు తెరిచారంట ఆమె హృదయాన్ని? ప్రభువు ఆమె హృదయమును తెరిచి దేవుడి మాటను అని చెప్పలేదు ఇక్కడ, పౌలు బోధను. ఏంటది? పౌలు, మీరు వాటర్ తాగండి బ్రదర్. పౌలు బోధను. పౌలు బోధన అంటే ఆ బ్రదర్కి నేను ఎందుకు చెప్పానంటే నాకు తెలుసు అండి గొంతులకి బాగుంటది తగ్గుతుంటే, అందుకే చెప్పాను, తప్పుగా అనుకోవద్దు. పౌలు బోధను సావధానముగా వినున్నట్టు చేశాను. ఎందుకు పౌలు బోధను సావధానముగా వినాలి అంటే కేర్ఫుల్ గా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే సాతాను వస్తాడు. హృదయంలో పడిందా విత్తనం తీసుకొని పక్కకు పడేస్తాడు. చెవులో పడిందా ఇడిచిపెట్టి ఈ చెవులకి అంటాడు. మైండ్ వరకు వచ్చిందా వద్దొద్దొద్దొద్దు వాక్యం నీకు ఏ ఉపయోగం ఉండదు తీసుకొని బయటపడే అంటాడు. సాతాను గారు ఎలా వస్తున్నాడు? పక్షి రూపంలో వచ్చి తీసుకువెళ్ళి పక్కకు పడేస్తాడు విత్తనాన్ని. ఎదగలేరు హృదయంలో. ఎందుకు? వాక్యం ఎప్పుడైతే హృదయంలో నాటబడుతుందో యేసు నామములో కుటుంబాలు ఫలించునుగాక. ఆమె ఆమె ఆమె. దేవుడు దేవాలయంలోకి వచ్చినాం కదమ్మా, దేవుడు మాట్లాడుతున్నాడు, మనం మాట్లాడద్దు. ఓకేనా? దేవుడు మాట్లాడాలా వద్దా నీతో? కాబట్టి ఈ దైవ భక్తురాలు లిదియా దగ్గరికి దేవుడి బిడ్డని దేవుడు పంపిస్తున్నాడు. వాక్యం చెప్తున్నప్పుడు తన హృదయము దేవుడు విప్పాడు. దాని తర్వాత సావధానంగా విన్న ఆమె ఏం చేసిందంటే పౌలు గారిని పరిచారకుని మొత్తాన్ని మీరు ఎక్కడ నివసిస్తారు? అలా కాదు, మీరు మా ఇంటికి రండి అని ఇంటికి తీసుకువెళ్ళి వారికి సేవ చేసింది. కొన్ని నెలలు వాక్యం కొన్ని ధ్యానించిన తర్వాత 18 నెలలు అదే ప్రాంతంలో ఉండి త్రోయ అనే ప్రదేశంలో ఉండి
18 నెలలు పౌలు గారు అనుచరులు వాక్యం చెప్పారు. ఆమె మీ అందరినీ మనందరినీ కూడా దేవుడు దీవించును గాక. ఆమె ఎందుకన్నానంటే ఎవరైతే దేవుడి పరిచారకులకు స్థానం ఇస్తారో అడుగుతారు కొంతమంది, గొప్ప విషయం. కానీ చేసే హృదయం నిస్వార్థకంగా, అసూయ లేకుండా, కోపం లేకుండా, కల్మషం లేకుండా, అయ్యో బిడ్డలు వస్తే బాగుండి చేసి పెడతాను, వాళ్ళు మా ఇంటికి వస్తే దీవెన, ఇలాంటి దృక్పథం ఉన్న వాళ్ళకి దేవాదేవుడు వెళ్ళమని చెప్తాడు. ప్రియమైన దేవుడు బిడ్డారా, మనలో అందరి కుటుంబాల్లో గురువులు వచ్చారా? ఇంటికి దీవించడానికి గురువులు వచ్చారు కదా. మరి అప్పుడు వాళ్ళకి ఏం చేసి పెట్టా? టీ ఇచ్చావా? కాఫీ ఇచ్చావా? లేట్ అయితే ఒక ముద్ద అన్నం పెట్టావా? అదే దీవెన. కానీ ఈ స్త్రీ, ఈ దైవ భక్తురాలు, ఈ లిదియా నా హృదయాన్ని తెరిచాడు దేవుడి పౌలు ద్వారా. కాబట్టి అంత ఈజీగా నేను వీళ్ళని పంపించను. ఎందుకంటే ఈ లోకంలో ఈ శరీరం నశిస్తుంది, అవునా? మట్టి నుండి వచ్చిన ఈ శరీరము పాడండి, మట్టిలోనే కలవాలి, స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరా. అవును కదా, స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. ఈ రోజున నువ్వు నేను దేవాలయానికి ఎందుకు వచ్చామంటే ఆత్మకి ఆహారం కావాలి, ఆత్మకి దాహం ఉంటుంది, అవునా? యేసయ్య ఏమన్నాడు 7 పలుకులలో? నా ఆత్మ దాహము గొలుచున్నది, నేను దాహము గొలుచున్నాను. యేసయ్యకి నీళ్ళు లేవా? పరలోక రాజ్యం నుంచి వర్షం పడాలంటే వర్షం పడుతుంది, నోరు తెరిస్తే నోట్లో కూడా వస్తాయి. అయినా కూడా దేవుడు ఎందుకు నాకు దాహం అగుచున్నది అని అన్నాడు. ఆత్మదాహం వెతుకుతున్నాడు దేవుడు. నిన్ను, నన్ను, నీ పిల్లల్ని, మన పిల్లల్ని నా పరిచర్యకి ఎవరు ముందుకు వస్తారు? నేను పంపించిన ప్రదేశానికి ఎవరు వెళ్తారు? నేను చెప్పమన్న వాక్యాలు ఎవరు చెప్తారు? హృదయ పరివర్తనం చెందండి, మారు మనస్సు పొందండి, దేవుడి వద్దకు రండి, తిరిగి రండి అని ఎవరు చెప్తారు అని ఆ దేవాదేవుడు మనల్ని ఇలా చూస్తూ ఉన్నాడు. నీ పిల్లలు హైదరాబాద్ లో ఉన్నారేమో, దేవుడు చూస్తున్నాడు. హైదరాబాద్ లో, అమెరికాలో ఉన్నారా? దేవుడు చూస్తున్నాడు అమెరికాలో. నువ్వు ఎక్కడున్నావు? పల్లెటూరులో ఉన్నావు, కానీ దేవుడు ఎక్కడి నుంచి చూస్తున్నాడు? లోకము నుండి, పరలోకము నుండి, ప్రతి పరిస్థితిలో, ప్రతి సమయంలో దేవాదేవుడు చూస్తున్నాడు. అలా చూసిన దేవుడు లిదియా దగ్గరికి ఎవరిని పంపించాడు? పౌలు గారిని పంపించాడు. నీ బిడ్డల దగ్గరికి ఎవరు వెళ్ళాలి? నువ్వు వెళ్ళలేవు అమెరికాకి. ఒక్కరోజు వెళ్తావా? టికెట్ బుక్ చేసుకోవాలి, వీసా అంటాడు, ప్రాసెస్ అంటాడు, ఏరోప్లేన్ అంటాడు, ఎన్నో ఉంటాయి కండిషన్స్. అక్కడికి వెళ్ళి నన్ను ఏరోప్లేన్ ఎక్కించుకో, నేను వెళ్తానంటే వెళ్ళనివ్వరు. టికెట్ అడుగుతాడమ్మా. పరలోక రాజ్యానికి టికెట్ ఏంటి? ఆత్మ. ప్రైజ్ లార్డ్. పరలోకానికి టికెట్ ఆత్మని ఆహారముతో నింపుకోవాలి, ఆత్మ దాహాన్ని దేవుడి యొక్క వాక్యముతో నింపుకోవాలి. ప్రియమైన దేవుడు బిడ్డారా, ఆనాడు ఆ దైవ భక్తురాలు లిదియాని దేవాదేవుడు పిలుచుకున్నాడు, దాని తర్వాత ఉపయోగించుకున్నాడు, అనేకులకు ఆశ్చర్యకరంగా దేవుడు మార్చుకున్నాడు. చూడండి పరిశుద్ధమైన గ్రంథంలో సమరియా స్త్రీ బావి దగ్గరికి వచ్చిందా లేదా? ఏ స్వార్థలో ఉంది సమరియా స్త్రీ గురించి చెప్పండి చూద్దాం. ఎవరైనా యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉంది. సమరియా స్త్రీకి ఎంతమంది భర్తలు? 5. ఇప్పుడు ఆమె ఉంటున్న భర్త కాదు, యేసయ్య చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరు వచ్చారు సమరియా స్త్రీ దగ్గరికి? బావి దగ్గరికి. మీరు చెప్పకండి అక్క, మిగతా బావి దగ్గరికి ఎవరు వచ్చారు? సమరియా స్త్రీ దగ్గరికి ఎవరు వచ్చారు? నీ దగ్గరికి, నా దగ్గరికి ఈరోజు ఎవరు వచ్చారు? వాక్యం యేసయ్య వచ్చాడు. ఆ రోజు ఆ స్త్రీకి దేవుడు వచ్చాడు. వచ్చిన తర్వాత చెప్తున్నాడు, నీకు దాహం ఉంది. దేని మీద? అక్కడ పెద్ద బాగుంది, కుండ పట్టుకొని వచ్చింది, నింపుకొని వెళ్దామని. ఏ సమయానికి వచ్చిందంట? చెప్పకండి మీరు. ఎన్ని గంటలకు వచ్చిందంట? 12 గంటలకి. ఎందుకు వచ్చింది 12 గంటలకి? విపరీతమైన ఎండ. 5 భర్తలతో ఉంటున్నాను, 5 భర్తల్ని పక్కకు పెట్టేశాను. 6వ భర్త అంటే అక్రమ సంబంధంతో నేను ఉన్నాను, 7వ భర్తతో నేను మాట్లాడుతున్నాను. ఆమె హల్లెలూయా. 7వ భర్త అనగా
ఈ 5 భర్తలు పక్కకు పెట్టి 6వ భర్త పక్కకు పెట్టే అవసరం లేదు. 7 అనగా సంపూర్ణమైన సంఖ్య పరిశుద్ధమైన గ్రంథము యూదుల ఆచార ప్రకారం. అంటే నా బ్రతుకు మారుతుందని అర్థం. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఎన్కౌంటర్, దేవుడు సౌలు కదా, ఎస్, దేవుడి సౌలుని ఎన్కౌంటర్ చేసినప్పుడు అంటే దర్శించినప్పుడు తన జీవితం మారిందా లేదా? హింసిస్తున్నాడు క్రైస్తవుని, మారాడా లేదా? నిన్ను నన్ను కూడా మన కుటుంబంలో భర్త హింసిస్తున్నాడు, అవునా? భార్య హింసిస్తుంది, మాట్లాడారు, అవునా? ఇండైరెక్ట్ మాటలు, బూతులు. పక్కకు తిరుగుతావు, ఇక్కడ భర్త ఉంటాడు, నిన్ను కాదు ఎవరో గట్టి పోతున్నారు కదా ఆయన అంటున్నారే, భర్త నిన్ను చూడు అటు తిరుగుతాడు, నిన్ను కాదు ఆమెను ఎవరినా అంటున్నాడులే. కుటుంబంలో కూడా సాకులే, కుటుంబంలో కూడా ఒకరినొకరు మనస్ఫూర్తిగా తిట్టుకోలేకపోతున్నారు. అయ్యో, తిట్టుకోవడం ప్రేమ అండి, అది బూతులు లేకుండా తిట్టుకోవడం ప్రేమ. మా ఆయన నన్ను అంటాడు గాడిద అన్నాడు, అది బూత? గాడిద ఉంది కదా, గాడిద ఉందా లేదా బైబిల్లో? చెప్పాలి గట్టిగా. యేసయ్యని మోసిందా లేదా? మాణిక్కొమ్మల ఆదివారంలో మోసిందా? మరి మనం అందరం గాడిదనమా కాదా? ఎస్, దేవుని మోయడానికి ఈ లోకంకి వచ్చాం. ఎందుకు గాడిద అన్నాను తెలుసా? ఆ గాడిద ముందు మాణిక్కొమ్మల ఆదివారం రోజున అందరూ బెడ్షీట్స్ తీసుకొచ్చి కప్పుతున్నారు, అవునా? గాడిద ముందు మార్గం మొత్తం, దాని తర్వాత మాణిక్కొమ్మలు తీసుకొచ్చి ఆడేస్తున్నారు. ఇప్పుడు నేనే గాడిదని అనుకో, లేదంటే నువ్వే అనుకో, ఇప్పుడు వాళ్ళందరూ తీసుకొచ్చి దుప్పట్లు వేస్తున్నారు. యేసయ్య నా మీద ఉన్నాడు, కూర్చున్నాడు నా మీద, అంటే దేవుడు పరిచర్య అనుకోండి. మెల్లమెల్లగా వెళ్తున్నా. ఇప్పుడు అందరు ఏం చేస్తున్నారు? స్తుతులు పాడుతున్నారు, హల్లెలూయా హల్లెలూయా అంటూ ఉన్నారు. ఇప్పుడు ఒక గాడిదగా ఉన్న నేనేమనుకుంటాను? అయ్యో, నాకు ఆహ్వానం పలుకుతున్నారు వీళ్ళు. ఏమండి, గాడిదకు నోరుందా లేదా? ఉందా లేదా? చెప్పాలి. ఉందా బ్రదర్? గాడి ఎప్పట్లో వీళ్ళని చెప్పండి. గాడిదకు నోరుందా? అవును, అది మొత్తుకుంటుంది కదా డాంకి. నీకు నాకు నోరుందా? దేవుడి కోసం అదే మొత్తుకుంటుంది. మరి మనం ఎందుకు మొత్తుకోవద్దు? మనం ఎందుకు పరిచయం చేయొద్దు? దేవుడు పరిచయం చేస్తుంది గాడిద, యేసయ్యని మోస్తుంది గాడిద. ఆనాడు పాత నిబంధనలు, అమ్మ నేను ఓవరాల్ గా చెప్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు అధ్యాయాలు తీసుకుంటే లేటుగా వచ్చాం కాబట్టి సరిపోదు టైము, మళ్ళీ అక్క బ్రేక్ టైం ఇవ్వన్నది మధ్య మధ్యలో. కాబట్టి పాత నిబంధనలో ఎవరక్క వాళ్ళు? బలాము ప్రవక్త ఉంటారు. అక్కడ ఎవరు మాట్లాడారు? గాడిద మాట్లాడింది. దేవుడు వద్దు అనే ప్రదేశానికి వెళ్తూ ఉన్నాడు ఒక ప్రవక్త. నేను చెప్పానా ప్రవక్త నీకు వెళ్ళమని? చెప్పలేదు. మరి నువ్వు ఎలా వెళ్తున్నావు? దేవుడు 3 సార్లు అండి గాడిదని ఆపాడు. నోరు లేని జంతువు, కరెక్ట్ గా చెప్తే మన లాంగ్వేజ్, మన భాష దానికి అర్థం కాదు, కానీ దాని భాష మనకు అర్థం కాదు. కానీ దేవుడికే కదా నోరిచ్చింది, దేవుడే కదా గాడిదకి జన్మనిచ్చింది, దేవుడే కదా ఆది కాండంలో అన్నిటిని సృష్టించిన తర్వాత ఆదాముని చేసింది. అవునా కాదా? అవునా కాదా? ఒక్కసారి అందరం లేద్దాం, అందరం లేండి. మనకి కూర్చొని సుఖం ఎక్కువైపోతుంది, దేవుని మర్చిపోతాం. ఆనందంగా ఉన్నప్పుడు దేవుని స్తుతించడం మర్చిపోతాం, బాధలో ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మనకి గుర్తిస్తాడు. స్తుతి స్తుతి మహిమా, 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 స్తుతి స్తుతి మహిమా. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. ఇప్పుడు కూర్చోండి అమ్మ. కాబట్టి ఆ దేవాదేవుడు, ఇప్పుడు ఈ పాట ద్వారా మనం ఏం పాడాము? ఆకాశమును భూమిని చేసిన దేవా నీకే స్తుతి మహిమ. ఇప్పుడు మనందరికి, ఇక్కడున్న మనందరికి, మరి రాని వాళ్ళ బిడ్డల కోసం మనం ప్రేయర్ చేద్దామా? చేద్దాం. వాళ్ళు కూడా దీవించబడాలి. తప్పకుండా దేవుడు దీవిస్తాడు. ఎందుకంటే మీరు వచ్చారుగా, చాలు, ఒక్కరు వచ్చినా చాలు కుటుంబానికి. కానీ వీలైతే అందరూ వస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే దేవుడు వాక్యం మాట్లాడేట్టుగా అందరూ మాట్లాడలేంగా, అందరికీ ఆ కృప దేవుడు ఇవ్వలేదుగా. నీకు పాటలు పాడే శక్తిని దేవుడు ఇచ్చాడు, నాకు వాక్యం చెప్పే శక్తి ఇచ్చాడు, నీకు ప్రేమించే శక్తిని దేవుడు ఇచ్చాడు. ఒకరు ఎవరైనా రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదైనా అయితే వెళ్ళి ఆ బిడ్డని పరామర్శించే శక్తి నీకు ఇచ్చాడు. దేవుడు ఒక్కొక్క బిడ్డకి ఒక్కొక్క కృపని, ఒక్కొక్క వరాన్ని ఇచ్చాడు. అయితే నీకు నాకు ఏ వరం ఉందో దేవుని అడిగావా? ఇన్ని రోజుల నుంచి
ఇప్పుడు నా వయసు 29 ఏళ్ళు, మీ వయసు 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు ఉన్నాయి, 70 ఏళ్ళు ఉన్నాయి. పోనీ ఏ వరం దేవుడి దగ్గర నుంచి పొందుకున్నావు? ఏం చెయ్యాలని ఈ ప్రపంచంలోకి వచ్చావు తల్లి గర్భము నుండి? చూడండి, లిదియా హృదయాన్ని విప్పిన దేవుడు 100 మంది కోసం పంపించలే పౌలుని. ఎంతమంది కోసం పంపించాడు? ఒక్కరి కోసం పంపించాడు. ఒక్కరు ఎంతమంది అవుతారు? 1000 మంది అవుతారు. ఈ ఒక్కదాన్ని మా గ్రూప్ లో ఉన్నారనుకో, ఫర్ ఎగ్జాంపుల్, నా గొప్పతో గురించి చెప్పట్లేదు తల్లి, అక్క వాళ్ళు ఉన్నారు సాక్షిలో. 70 మంది లేదంటే ఫస్ట్ లో 100 మంది ఉండేవాళ్ళు. మెల్లమెల్లగా కౌంట్ 300 మంది అయినప్పటికీ రెగ్యులర్ గా ప్రేయర్ లో ఉండేవాళ్ళు ఎంతమంది అక్క? 40 మంది. రెగ్యులర్ గా ప్రేయర్ లో ఉండేవాళ్ళు 40 మంది. మిగతా వాళ్ళందరూ కొంచెం పనులు ఉన్నాయని వెళ్ళిపోతూ ఉంటారు జాబ్లకి. అయితే ఇక్కడున్న మనమందరికి కూడా లిదియా లాగా ఎప్పుడైనా దేవుడు యొక్క సన్నిధానికి పిలిచినప్పుడు పని ఏం చేయాలి? పక్కన పెట్టాలి. ఎందుకో అడగని చెప్తాను. ఇప్పుడు ఈ సమయంలో వర్షాలు పడి పంటలు పండాలంటే ఇది ఎండాకాలం. అవునా కాదా? అవునా కాదా? ఎస్. వర్షాలు పడాలంటే పడుతుందా? కానీ ఎవరు ఆజ్ఞాపించాలి? దేవుడు ఆజ్ఞాపించాలి. అంటే నువ్వు నేను వెళ్ళి పొద్దున్న నుంచి సాయంత్రం 7 గంటల వరకు పని చేశాం, కోత కోసాం, ఏవో చేశాం పొలంలో, వర్షం లేదు. నువ్వు చేస్తావా? వర్షం పడిస్తావా? సరే, పొలం మొత్తం ఎదిగింది, ఇప్పుడు కోసే కాలం దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? వర్షం పడద్దు, కానీ వర్షం పడుతుంది, వర్షం ఆపేయాలి. నువ్వు చేస్తావా? ఎవరు చేయాల పని? అందుకే భూమిని ఆకాశము చేసిన దేవా నీకు స్తుతి మహిమ. తగిన సమయంలో వర్షాలు పడుతున్నాయి, తగిన సమయంలో ఎండ పడుతుంది, తగిన సమయంలో చలి పుడుతుంది. మంచిది. ఇండియా మొత్తంలో అండి మనకి మాత్రమే ఈ కాలాలు సమకూరుస్తున్నాడు దేవదేవుడు గొప్పగా. దేవుడికి మహిమకరం కాక. మీరు వేరే దేశాలకు వెళ్ళి చూడండి. ఇప్పుడు మన ఇటలీ లేదంటే మన ఏంటది అమెరికా వెళ్ళి చూడండి, ఎంత చలి ఉంటుంది తెలుసా అక్కడ? చాలా చలి. స్వెటర్లు వేసుకునే వాళ్ళు బయటికి రావాలి. జాబ్ చేయాలన్నా స్వెటర్లే వేసుకోవాలి. కానీ నీకు నాకు అలా లేదమ్మా. మంచిగా మనం ఏ బట్టలు అనుకుంటే ఆ బట్టలు వేసుకుంటాం మంచిగా. ప్రియమైన దేవుడి బిడ్డలారా, సృష్టి మొత్తం దేవుడి మాట వింటుందా లేదా? పక్షులు ఒర్రుతున్నాయి, దేవుడు సృష్టించాడా లేదా? పక్షులకైనా నక్కలకైనా బొరియలున్నాయి కానీ మనుష్య కుమారుడైన యేసయ్యకి ఎక్కడ కూడా నివాస స్థలం లేకపోయే. ఎక్కడ పుట్టాడు యేసయ్య? పశువుల పాకడ పుట్టాడు. అసలు పుట్టాలి నా దేవుడు? నీకోసం నా కోసం కదా పుట్టింది. నీకోసం నా కోసం కదా మార్గాన్ని సిద్ధం చేసింది. నీకోసం నా కోసం కదా సత్యం ఏంటో చెప్తుంది. నీకోసం నా కోసం కదా జీవాన్ని ఇస్తుంది. జీవం, బ్రెత్, మన ఊపిరి అంటే ఏంటి? దివ్య సప్రసాదనాథుడు. దివ్య సప్రసాదం అనగానేమి? ఇక్కడ జ్ఞానస్నానం తీసుకున్న బిడ్డలు ఉన్నారు, అదేవిధంగా భద్రమైన అభ్యంగనం ఫస్ట్ హోలిక మేము తీసుకున్న వాళ్ళు ఉంటే చెప్పుతాలి. ఆ బిడ్డ తీసుకుందా? తీసుకోకపోవచ్చు, 10 ఏళ్ళు కాలే. అమ్మ కాదా? దానికి అర్థం కాకపోయినా కూడా లేదంటుంది. గ్లోరీ టు గాడ్. ప్రియమైన దేవుడి బిడ్డరా, దివ్య సప్రసాదం అనగానేమి? చెప్పండి అక్క, బాగా చెప్తున్నారు. ఎస్, దేవుడే అందులో కొలువై ఉన్నాడు. అది గోధుమ అప్పమే, కానీ ఎవరున్నారంట? యేసయ్య దేహం ఉందంట. ద్రాక్షారసమే, అంగూర పండ్లే. ఎవరున్నారంట? యేసయ్య రక్తము మారుతుంది. దేని ద్వారా? బలిపీఠం ద్వారా. బలిపీఠం ఒకటే ఉంటే జరుగుతుంది. అది ఎవరుండాలి అక్కడ? గురువు, యాజకుడు ఉండాలి. నేను పోయి అక్కడ బలిపీఠం చేస్తే దేవుడు ఒప్పుకుంటాడా? అక్కడక్కడ కొడతాడు, చచ్చిపోతాను ఈజీగా. పరిశుద్ధమైన గ్రంథంలో ఉంది. ఒక రాజు, అపోస్తల కార్యం 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో ఉంటుంది, ఎక్కువనే దాని తర్వాత అధ్యాయంలో ఉంటుంది. ఒక రాజుకి దేవుడి స్వరాన్ని ఇచ్చి నా ప్రజల్ని ఏలమని వాక్యం చెప్పని చెప్తుంటే ప్రజలందరూ గుర్తుపట్టారు. అయ్యో, మన రాజు ఎప్పుడైనా మొరటుగా కఠినంగా మాట్లాడేది, అలాంటిది ప్రేమతో మాట్లాడుతున్నాడని, అయ్యో ఇది దేవుడి స్వరము అని దేవుణ్ణి వాళ్ళు మహిమపరుస్తున్నారు. కానీ రాజు ఏం చేశాడంట? దేవుణ్ణి మహిమపరచలేదు. ఏమైంది? అక్కడక్కడే పురుగురు పడి చచ్చిపోయాడని ఉంది. నేను లేదు చెప్పట్లేదు, తల్లో ఉండదే చెప్తున్నాను. చూడాలండి ఎక్కడ? అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 21వ వచనం చూడండి. హేరోదు మరణం అని ఉంది అక్కడ. ఎవరంట?
మీరు కేర్ఫుల్ గా వినాలి. కనీసం ఈ పేర్లు విన్నా మనం నెక్స్ట్ డే ఫాదర్ వచ్చి ఏం చెప్పిందమ్మా బిడ్డ వాక్యం అంటే చెప్పాలా లేదా అండి? దేవుడికి మహిమ చెల్లించాలి కదా. ఈ బిడ్డ చెప్పిందని కాదు, దేవుడికి మహిమ చెల్లించాలా లేదా? హైదరాబాద్ నుంచి వచ్చాను తల్లి, దయచేసి ఆన్సర్ చెప్పండి. చెప్పాలా లేదా? మనం చెప్పాలా లేదా? చెప్పాలి. కాబట్టి హేరోదు ఎట్లా మరణించాడు అని మనం చూస్తే, ఒక నిర్ణీత రోజున హేరోదు రాజు వస్త్రములను ధరించి సింహాసనంపై కూర్చుండి ప్రసంగించను, ఉపదేశిస్తూ ఉన్నాడు. ప్రజలు అది విని ఇది దేవుని స్వరము, మానవులది కాదు అని బిగ్గరగా పలికిరి. కాని హేరోదు దేవుని మహిమపరచనందున ప్రభువు దూత వెంటనే అతన్ని కొట్టెను, అందువలన అతడు పురుగులు పడి చనిపోయాను అని ఉంది. అక్క ఉందా లేదా? అక్క ఉందా లేదా? ఎవరు పురుగుల వల్ల చనిపోయి? రాజు. మరి మనం దేవుని మహిమపరచకపోతే ఏమవుతుంది? చెప్పాలి ధైర్యంగా. ఇప్పుడు ఈ వ్యక్తి గొప్ప రాజు, ప్రపంచాన్ని వెళ్తున్నాడు హేరోదు రాజు, దేవుని మహిమపరచలే, ఏమైంది? చనిపోయారు. నువ్వు నేను మన జీవితాన్ని బట్టి దేవుని మహిమపరుస్తున్నామా? రోజు మహిమపరుస్తున్నామా లేదా అండి? పరుస్తలే. ఎట్లా పరచావు చెప్పు? దేవుడు పిలిస్తే సమయానికి వచ్చావా? రాలే. ఉపవాస ప్రార్థనలో ఉన్నాము, స్వస్థతలు జరుగుతాయని దేవుడు నీకు నాకు ముందే చెప్పాడు. ఒక్క పూట సాక్రిఫైస్ చేయ తల్లి, ఒక్క పూట తినకమ్మా, ఒక్క పూట తినకయ్యా. నీ శరీరాన్ని నువ్వే ఆధీనంలో పెట్టుకోకపోతే ఆత్మనైనా రక్షించుకుంటావమ్మా అయ్యా అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. నీకు తినకు తినకు తినకు. తిన్నావా లేదా? కొంతమంది తిన్నావా లేదా? తిన్నా. దేవుని మహిమపరచామా? లేదు. ఇదే కట్టుకోలేవు, ఇదే ఆపుకోలేవు, ఇదే ఆపుకోలేవు, పనులే ఆపుకోలేవు. మళ్ళీ ఏమంటే ఏం చేయాలంటే దేవుడు పరలోకం నుంచి అనుభవించాలా, మొత్తం సమృద్ధి రావాలా, మొత్తం పంటలు పండాలి, మొత్తం నా బిడ్డలందరూ అమెరికాకు పోవాలి, పక్కింటి అందరూ అమెరికాకు పోతున్నారు. ఎట్లా జరుగుతుందమ్మా? జరగదు. దానికంటే మహాభయంకరమైనది పురుగులు పడి చనిపోవడం. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, లెంట్ సీజన్ లో, ఈ తపస్కాల దినంలో మొట్టమొదటి రోజున విభూతి బుధవారం రోజున మన తల మీద ఏం పెట్టారు? విభూతి పెట్టారు. కనీస విభూతి మాణిక్యమ్మల నుంచి తీసుకున్న, ఒక కొమ్మ నుంచి తీసుకున్నది కనీసం దేవుడి పని చేస్తుంది. పితాపుత్ర పరిశుద్ధాత్మ నామములో ఈ బిడ్డకి శక్తి వసగును గాక ఆమేన్ హల్లెలూయా అని 40 దినములు ఆనాడు మోషే వలె, 40 దినములు దేవుడైన యేసయ్య వలె ఉపవాసం ఉండి కుటుంబము హృదయ పరివర్తన చెందాలి, నేను మారాలి, నా బిడ్డలు మారాలి, నా బ్రతుకు మారాలి, ఈ జీవితం, ఈ బానిసత్వం ఇంకెన్ని రోజులు అని 40 రోజులు ఉపవాసం చేయడానికి, లేదంటే కనీసం బుధవారం శుక్రవారం ఉపవాసం ఉండడానికి దేవుడు శక్తినిచ్చాడు మనకి. క్రాస్ శక్తి. పిత అనగా పిత సర్వేశ్వరుడు, సమస్తము ఆయనే ఆధారభూతుడు, మన తల అయి ఉన్నాడు. అవునా? చెప్పండి. పిత సర్వేశ్వరుడు. చేపెట్టుకోండి తల్లి, చేపెట్టుకోండి, గుర్తుంటది దయచేసి. దీవెన అమ్మ, ఇవి మనం చెప్పే మాటలు దీవెన. ఎట్టి పరిస్థితుల్లో ఒక్క మాట కూడా పొందవదు, ఒక్క మాట కూడా వ్యర్థముగా పోదు. దయచేసి నమ్ము. నీ యొక్క అనారోగ్యం ఏదైతే ఉందో నమ్మి అడుగు దేవదేవులు. నీ బిడ్డల గురించి కూడా ప్రార్థిస్తూనే ఉండు, ప్రార్థన మొత్తంలో వాక్యం వింటూనే. పిత సర్వేశ్వరుడు సమస్తానికి ఆధారభూతుడు, పుత్ర సర్వేశ్వరుడు నా హృదయాన్ని, నా జీవితాన్ని నడిపిస్తాడు. పవిత్రాత్మ సర్వేశ్వరుడు నా బలము, నా బలహీనత. చెప్పండి అందరు కళ్ళు తెరవండి. ఇప్పుడు నా బలము, నా బలహీనత. చెప్పండి, నా బలము, నా బలహీనత. ఎత్తండి, చేతులు ఎత్తండి. అమ్మ చూడండి, కళ్ళు తెరిచి చూడండి. ఇప్పుడు నా బలము, నా బలహీనత. ఇక్కడ మనలో చాలా మందికి ఎడమ చేతికి బలం ఉంటుందా, కుడి చేతికి బలం ఉంటుందా? అందుకే దేవుడు మనకి బలము, బలహీనత. ఈ బలహీనత చేయి కూడా అన్ని పనులు చేస్తా చేయదా? రెండు కలిసి చేయాలి. అదేవిధంగా ప్రియమైన దేవుడు బిడ్డలారా, మన జీవితంలో పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు ఒక్కడే. అన్ని చేస్తూ ఉంటాడు, కానీ పేరుకే ముగ్గురు అని చెప్తాము. ఎందుకంటే పరిశుద్ధమైన గ్రంథంలో ఆధారాలు ఉన్నాయమ్మా. ఇప్పుడు ఆ లెవెల్కి మనం వెళ్తే మనకు అర్థం కాదు వాక్యం, ఎందుకంటే ఆల్రెడీ మనం కొంతమంది బైబిల్ చదవట్లేదు.
కాబట్టి అది కొంచెం క్రిటికల్ గా ఉంటుంది, కొంచెం అర్థం చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అది దేవుడి యొక్క పరమరహస్యం, దేవుణ్ణి అర్థం చేసుకోవడం. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డారా, ఈ వ్యక్తి దేవుణ్ణి మహిమపరచలేదు. ఎవరు ఎవరు హేరోదు రాజు. నువ్వు నేను రాజుమా? ఎందుకు కాదు, నీ కుటుంబానికి నువ్వు రాజువే, నీ కుటుంబానికి నువ్వు రానివి. పిల్లలకు తెలియదు ఆ విషయం. ఎందుకు బైబిల్ చదవట్లేదు? నువ్వు నేను చదువుతానే వాళ్ళు చదివేది. నాన్న అంటే గౌరవం లేదు, అమ్మ అంటే ప్రేమ లేదు. ఎందుకు? అసలు నువ్వు ప్రేమని పంచితేనే అర్థమయ్యేది వాళ్ళకి. అయ్యో అదేంటి బిడ్డ అట్లా అంటావు, గర్భంలో 9 నెలలు కానీ మోసాను, ప్రేమను ఏం చేశానా? 9 నెలలు సరిపోదు. 90 ఏళ్ళున్నా కొడుక్కి ఢిల్లీకి రాజైనా, చెప్పండి, ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. మరి నీ కుమారుడు ఎక్కడున్నా నీకు కుమారుడేగా, రాజుగా. అలా బ్రతకాలంటే ముందుగా రాజు యేసయ్య, రాజులకి రాజు, ప్రభులకి ప్రభువు, ఈ దేవుని ఎప్పుడైతే మనము మన కుటుంబాలలో మూలముగా ఉంటాడో ఉండనిస్తామో, నా యజమానుడు, నా తండ్రి, నా భర్త, నా సమస్తం, నా ప్రియుడు, నా దేవుడు, నా నాథుడు, నా జీవనకర్త, నా సమస్తానికి అధిపతి, నా కుటుంబానికి అధిపతి, నా జాబ్ కి అధిపతి, నా బిజినెస్ కి అధిపతి, నా వ్యాపారానికి మూలం, నా కారుకి మూలం, నా ఇంటికి మూలం, నా ప్రతి పరిస్థితికి మూలం దేవుడు లేకపోతే ఏం చేస్తావు? అడుగుకొని తినాలి. పంటలు అనకపోతే ఏం చేయాలి? అదే వస్తుంది పరిస్థితి. ఇజ్రాయెల్ ప్రజలు ఆనాడు, అమ్మ పెద్దగా చెప్పాలా? ఎస్, ఇజ్రాయెల్ ప్రజలు ఆనాడు ఎక్కడున్నారు? ఏ బానిసత్వంలో ఉన్నారు? ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 430 ఏళ్ళు. 430 ఏళ్ళు బానిసత్వమా? ఎట్లా అండి భరించేది? కొరడాలతో కొడుతున్నారు, ఇటుకలు మోపిస్తున్నారు, నువ్వు పని చేయాలంటున్నారు, వెనక నుంచి కొడుతూనే ఉన్నారు, తిండి పెడుతున్నారు, కొడుతున్నారు, తిండి పెడుతున్నారు, కొడుతున్నారు. నిన్ను ఎవరైనా కొడుతున్నారా? ఇక్కడ ఎవరైనా వెనక నుంచి బాగుతున్నారా? ఎందుకు? యేసయ్య కొరడా దెబ్బలు తిన్నాడు. నీకు నాకు శాపం వచ్చిందా? నువ్వు నమ్మొద్దు శాపం ఉందంటే. యేసయ్య ఏం చేశాడు? శాపాన్ని తీసేసుకున్నాడు శిలువ మీద. మనమందరం దేవుడి బిడ్డలమా కాదా? నువ్వు ఒక తండ్రివి, ఒక తల్లివి, నీ బిడ్డలందరికీ ఏం కావాలో అది సమకూరుస్తున్నావా లేదా అమ్మా? చెప్పాలి. సమకూరుస్తున్నావా? అవునా కాదా? నిజమైన తల్లివైతే తప్పక సమకూరుస్తావు, నిజమైన తండ్రి అయితే తప్పక సమకూరుస్తావు. నేను నా భార్య మంచిగా తినలే, మంచిగా ఉండలే, కారణంలో తిరగలే, నా పిల్లలు కారణంలో తిరగాలనా? నో, నేను చెయ్యా అన్నావంటే ఏ రోజు రాజువే నువ్వు. పిల్లల భవిష్యత్తు గురించి పట్టించుకోవట్లేవు. అట్లా అని అన్ని ముళ్ళే కట్టుకొని తీసుకొని బీరువాలో పెట్టుకోవడం కాదు. ఈ యొక్క తపస్కార దినంలో 3 విషయాలు చెప్పారు. అక్కడ చెప్పకే 3 విషయాలు చెప్పారు. ఏం చెప్పారు? గురువు విభూతి విధాన రోజున 3 విషయాలు చెప్పారు. చెప్పాలి అంకుల్ మీరు కూడా. ప్రార్థన, దానము, ఉపవాసం. 3 క్లాస్ కూడా వాళ్ళకి చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఎనుకున్న నోరు తెరవట్లేదండి, నోరు తెరవాలి. ఒకళ్ళు కూర్చుంటే అంటే ఇక్కడ ముందు చాలా ఉన్నాయి ప్లేసెస్, వచ్చి కూర్చోండి. అన్ననే బ్రదర్సే కూర్చోండి, తప్పేం లేదు. మా సిటీలో ఇట్లుండదమ్మా, పక్క పక్కనే కూర్చుంటాం, భార్య భర్తలు పక్క పక్కనే కూర్చుంటాం. ఎందుకంటే దేవుడు కలిపాడు కదా బంధాన్ని, అట్లా విడిచిపెట్టుకోవాలి ఆ సమయం కూడా. కానీ పల్లెటూరులో ఉంటుందిలే, ఇది డిసిప్లిన్, క్రమశిక్షణ ఉంటుంది. అక్కడి నుంచే వచ్చాను కదా నేను కూడా. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుని మహిమపరచని హేరోదు రాజు చనిపోయాడు. మనం అందరం కూడా చనిపోతున్నాం. ఎలా తెలుసా? ఆధ్యాత్మికంగా. అమ్మా, ఈ టైంలో ఒక్కసారి మీరు ఆలోచించండి. భూమిని ఆకాశము చేసిన దేవుడు మనల్ని చేశారా? ఎక్కడుంది బైబిల్లో? ఆదికాండంకి వెళ్దాం. వీలైతే మీరు బ్రేక్ టైంలో ఇంటికి వెళ్ళండి, 15 నిమిషాలు ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తీసుకురావాలి. మీకు దండం పెడతా, ఓకేనా? బ్రతిమాలుతున్నాడు, ప్రతి ఒక్కరు తీసుకురావాలి. కానీ ఎందుకు తెలుసా? నీకు చదువు రాకపోయినా బైబిల్ నీకు దగ్గరగా ఉంటుంది కదా, వింటానమ్మా నీ ప్రార్థన. దేవుడు నిజంగా చెప్తున్నాడు, మన దగ్గర ఉంటే చాలండి. దేవుడు వాక్యము, అదే నమ్మకం, అదే విశ్వాసం. నీ బిడ్డ నిన్ను చూసి చూసి ఏమనుకుంటుంది తెలుసా? మా అమ్మ ఎందుకు బైబిల్ ఊరికే పట్టుకుంటది చదువు రాకపోయినా కూడా?
అసలు ఏముందో చూస్తా అని ఆ బిడ్డ ఒకరోజు ఓపెన్ చేస్తుంది బైబిల్. ఆమె నిజంగా ఓపెన్ చేస్తుందండి. నా తల్లికి చదువు రాదు, సాక్ష్యం చెప్తా ఈ సమయంలో. నా తల్లికి చదువు రాదు. మా అమ్మకి ఇప్పుడు 66 ఏళ్ళు. అక్క వాళ్ళకి తెలుసు. మా అమ్మ పేరు చిన్నమ్మ. చదువు రాదు మా అమ్మకి. మా అమ్మ ఒకరోజు నన్ను అడగడం మొదలుపెట్టింది, బిడ్డ నువ్వు ఎక్కడికి వెళ్ళి వాక్యం చెప్తున్నావు, దినవారి టీవీ ఛానల్ చెప్తున్నావు, మస్తు గర్వంగా ఉందని చెప్పింది ఫోన్ చేసి. అంతకుముందు నన్ను ఏమని తెలుసా, సారీ మా వీడియో చేస్తున్నాను కాబట్టి, జాబే చేస్తలేవు. అన్నున్నాడు, ఆయనకి 3 ఆడపిల్లలు, అక్కుంది 2 పిల్లలు, నీకా ఇంకా పిల్లలేరు, మమ్మల్నన్నా చూసుకుంటావు జాబ్ చేసి అంటే తిరుగుతున్నావు. ఏమన్నా ఉపయోగం ఉందా నీ వల్ల? నాకు బీటెక్ చదివించాను, నేను ఇంజనీరింగ్ చేయించాను, నీ వల్ల నాకేమైనా ఉపయోగం ఉందా అని మా అమ్మ అనిందండి. అనకనే మా అమ్మ అనింది. హృదయంలో నొచ్చుకున్నా బాగా. ప్రభువా, ఇంత పనికిరాన్నా నేను నువ్వు పుట్టించావు, నా వల్ల ఏ ఉపయోగం లేదని మా అమ్మ అంటుంది కదా. మా నాన్న అంటున్నాడు కదా, నన్ను ఎందుకు బ్రతికించావు? ప్రియమైన దేవుడు బిడ్డలారా, పిల్లల్ని కన్నావు, పిల్లల్ని పోషించడం నేర్చుకున్నావు, ప్రేమించడం కూడా నేర్చుకోవాలి చచ్చిపోయేంత వరకు. దేవుడి పరిచర్య అనేది ఎంత మహాభయంకరమో బయటకు వచ్చి చూస్తే నీకు తెలుస్తుంది. ధైర్యం చేయరు, చేస్తారా అక్క? ముఖ్యంగా పురుషులన్నా ధైర్యం చేస్తారేమో వాక్యం చెప్పడానికి, కానీ స్త్రీలు అయితే చాలా మంది తక్కువ. ఎందుకు తెలుసా? పౌలుని ఎలా కొట్టారు? రాళ్లతో కొట్టారు. స్టెఫన్ ఎలా కొట్టారు చెప్పాలమ్మా? రాళ్లతో కొట్టారు. ఫిలిప్పుని ఎలా కొట్టారు? రాళ్లతో కొట్టారు. సిలాసుని, పౌల్ని ఎలా హింసించారు చెరసాలలో? బందీలను చేశారు. సంఖ్యల మధ్యలో ఉన్నారు. వాళ్ళు కొట్టే దెబ్బలు రక్తం అడుగులో వాళ్ళు ఉన్నారు, కానీ అర్ధరాత్రి వేళ ఏం చేస్తున్నారు? స్తుతిస్తున్నారు. నీకు నాకు గాయాలు లేవు, నీకు నాకు బాధలు లేవు, హృదయంలో ఉన్నాయి ఈ బాధలు. ఒంటికి ఏం లేదండి. ఈ గాయం నాకు ఒంటికి అవ్వలే అమ్మన్నమాట, హృదయంలో అయ్యింది. నేను తర్వాత దేవుణ్ణి అడిగాను, ఉపయోగించుకుంటే ఉపయోగించుకో, లేదంటే సంపేయి. ఈ 2 కళలు ఏమైనా చేయి, కానీ వ్యర్థంగా మాత్రం పోవద్దు ఈ జీవితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మా అమ్మ అంటుంది, బిడ్డ నేను చూసినందుకు నాకు గర్వంగా ఉంది. ఎందుకు? జమ్మాపురం అనే ఊర్లో ఉంది కాబట్టి అందరు వచ్చి నీ బిడ్డ వాక్యం చెప్తుందమ్మా, బాగా చెప్తుంది అని అన్నప్పుడు ఒక తల్లిగా ఆనందపడుతుంది. నువ్వు తల్లిగా ఆనందపడవా? అమ్మా నీ బిడ్డ మంచిగా చదువుతున్నాడు అమ్మంటే ఆనందపడవా? నీ బిడ్డ గొప్ప జాబ్ చేస్తారు తల్లి, ఆనందపడవా? ఆనందపడరా అంకులు? మీరు ఆనందపడతారు. ఎందుకు ఈ కష్టం? ఎందుకు 24 గంటలు పొలాల్లో ఉండి పని చేస్తున్నావు? ఎందుకు కాయ కష్టం చేస్తూ 24 గంటలు బిడ్డల కోసం కష్టపడుతున్నావు? నా బిడ్డలు బాగుండాలి. అలాంటి కష్టం చేసిన మా అమ్మ మా నాన్న కూడా అనుకున్నారండి, తప్పులేదు తల్లిదండ్రులు వాళ్ళు, నా బిడ్డ మమ్మల్ని చూసుకుంటదేమో, 60 ఏళ్ళు దాటిపోయిన షుగరు, బీపీ, ఎన్నో ప్రాబ్లమ్స్, చూసుకుంటుందేమో అనే ఆలోచనతో అనింది. కాబట్టి మనందరూ ఇక్కడ తల్లిదండ్రులే ఉన్నారు, ఆల్మోస్ట్ తల్లులు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి నీ బిడ్డ నేను చూసుకోడమ్మా, గుర్తుపట్టు. ఇప్పుడు నేను మా అమ్మని చూసుకోవట్లేను, పెళ్ళయింది నాకు. అక్కడికి వెళ్ళిన తర్వాత నా భర్తకి దేవుడు మంచి మనసు ఇచ్చాడు కాబట్టి ఆయన సంపాదించే సంపాదనలో ఎంతో ఒక 2% ఇవ్వగలుగుతున్నాడు. అందరు ఇవ్వరు, భార్యను మంచిగా చూసుకోరు, తల్లిదండ్రులకి గౌరవాన్ని ఇవ్వరు. తల్లిదండ్రులకి కాదు, అత్తమామని కూడా చూసుకోవాలంటే ఎవరు చూసుకుంటారు? మా ఆయనకి క్లాస్ కొడదాం, దేవుడు అంత మంచి హృదయాన్ని ఇచ్చడం బట్టి థ్యాంక్ యూ జీసస్. ఎందుకంటే ఆయన ప్రార్థనలో ఉన్నాడు. 4 సంవత్సరాల ప్రార్థన నా భర్తని మార్చింది. మౌనికమ్మ గారు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేశారు? 15 సంవత్సరాలు. కుమారుని కోసం 17 సంవత్సరాలు. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నావు? నిజం చెప్పు, అబద్ధం చెప్పకు. నీ బిడ్డ కోసం ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నావు? అమ్మా చెప్పండి, ఏం కాదు, చిన్నప్పటి నుంచి చేస్తున్నావు. సొలో కీర్తనా గ్రంథము 51వ అధ్యాయం 6వ వచనము, ప్రభువా నా మనస్సును నీ జ్ఞానముతో నింపుము, నీవు చిత్త శుద్ధిని కోరువాడవు. ప్రార్థనలో చిత్తశుద్ధి ఉందా? చెప్పాలి, ఇప్పుడు చెప్పండి. ప్రార్థనలో చిత్తశుద్ధి అంటే ఏంటి తెలుసా? ఒకరోజు వాక్యం చదవడం, 2వ రోజు వాక్యం చదవడం, 3వ రోజు వాక్యం చదవడం, చచ్చిపోయేంత వరకు వాక్యం చదవడం. దేవుడు లేకుండా ఏం చేస్తాం? ఒక్క మాట చెప్తాను నాకు,
దేవుడు లేకుండా ఇప్పుడు ఇక్కడి నుంచి నేను కింద అడుగు పెడితే దేవుడా ఏసయా ఏసునామలో జరగకుండా ఉంది కాక నీ మహిమార్థం చచ్చిపోదు కాదు కానీ ఇప్పుడు ఒక అడుగు పెట్టగానే కింద పడ్డాననుకో ఇక్కడ రాకిందనుకో ఏం చేస్తావు? చచ్చిపోతావా లేదా? స్పాట్ డెడ్ చిన్న మెదడు ఉంటుంది ఇక్కడ. చర్చి నుంచి బయటికి వెళ్ళావు, ఏదో ప్రయాణానికి వెళ్తున్నావు, ఏసునామలో బ్రదర్స్ ఎవరికి కూడా ప్రయాణం అలా అవ్వకుండా ఉండదు కాదు, కానీ ప్రయాణంలో పుట్టుకుమని చచ్చిపోయావు. ఏరోప్లేన్లలో వెళ్తున్న వారు డబ్బులు పెట్టుకొని వెళ్తున్నారు, టికెట్లకి లక్షలు బ్రతికించుకుంటున్నారా ప్రాణాన్ని? చెప్పాలమ్మా, బ్రతికించుకోవట్లే. ట్రైన్లలో మన రిజర్వేషన్లలో ఎంతమంది వేలు వేస్తున్నారు, బ్రతికించుకుంటున్నారా ప్రాణాలని? ట్రైన్లు గుద్దుకొని చనిపోతున్నారు, బ్లాస్ట్ అయి చనిపోతున్నారు, అగ్ని ప్రమాదాలు ఎక్కువైపోయాయి. ఉన్న ప్లేస్ లో ఒక చిన్న పిల్ల ఆడుకుంటుంటే వచ్చి కుక్కలు మరి తినేస్తూ ఉన్నాయి. మీరు చూడండి ఇన్స్టాగ్రామ్ లో పిచ్చి చూడడం కాదు, ఉపయోగించిన ఆ ఫోన్ ని కూడా దేవుడి మహిమార్థమే మనం ఉపయోగించుకోవాలి. మీరు దేవుడు బిడ్డారా, చిన్నపిల్ల అక్కడ ఉంది కదా, అంతకన్నా చిన్నపిల్ల 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు, నెలలు కాదు ఏళ్ళు. ఆ పాప పోతుంది, నాన్నకి తెలియకుండా కారు డోర్ వేసి లోపలికి వెళ్ళిపోతున్నాడు. నాన్న చూసుకోలే, బిజీగా ఉన్నాడు కారులో. కారుకి తాళం వేయాలి, కారు వచ్చి దొంగలు పట్టేస్తున్నారేమో అనుకున్నాడు. పాపం భార్య భర్తలు ఇద్దరు ఎన్ని ప్రార్థనలు చేస్తూ బిడ్డ పుట్టాడో ఏమో, చచ్చిపోయింది. కాపాడుకుంటావా బిడ్డని? నీ శక్తితో కాపాడు చూద్దాం, అమెరికాకి వెళ్ళి కాపాడు చూద్దాం, హైదరాబాద్కి వెళ్ళి. మా అమ్మ ఎక్కడో ఉంది జమ్మపురంలో, ఇప్పుడు నేను మా అమ్మని కాపాడాలి, ఎట్లా కాపాడతా? వాక్యం కాపాడుతుంది. ఆమె హల్లెలూయా. ఎలా కాపాడుతుంది? చూడండి, సౌలుని దేవాదేవుడు పౌలుగా మారుస్తున్నప్పుడు ఏం చేశాడంటే, సౌలు 3 రోజులు చెప్పాలి ప్రార్థన చేశాడు. 3 రోజులు కళ్ళు వేయాలి, దేవుని చూశాడు. పాపపు కళ్ళు, పాపపు మాటలు, పాపపు చేతలు ఇవన్నీ 3 రోజులు దేవుడు మూసేశాడు. ఉపవాసం చేశాడు 3 రోజులు, ఏమీ తినలేదు. ఉపవాసం చేస్తే ఇప్పుడు ప్రార్థన చేస్తాడు, ప్రభువా నన్ను కాపాడయ్యా, నీ చిత్తమైతే ఈ గుడివారికి కన్ను దయచే ప్రభువా. మనందరికీ కూడా ఆధ్యాత్మికమైన కళలు తక్కువగా ఉన్నాయి, లేదంటే బైబిల్ ఉండేది మన చేతిలో. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ప్రభువా ఆనాడు సౌలుకి ఏ విధంగా అయితే ఆధ్యాత్మికమైన కళలు ఇచ్చావో, కంటి పొరలు తొలగించావు, కానీ ఆధ్యాత్మికమైన కళలు ఇచ్చినావు. యేసు నామములో ఇక్కడున్న ప్రతి బిడ్డకి ఆధ్యాత్మికమైన హృదయము, ఆధ్యాత్మికమైన కనులు తెరవబడునుగాక. ఆమేన్ హల్లెలూయా. యేసు రక్తములో కడగబడునుగాక. ఆమేన్ హల్లెలూయా.